దేశంలో అత్యంత సంపన్నుడైన సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డులకెక్కారు. ఆయన ఆస్తులు దాదాపు 1000 కోట్లకు చేరువగా ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాస్తో కూస్తో వెనకేసుకొచ్చిన నాయకుడేనని చెప్పాలి. ఆస్తుల్లోనే కాదండోయ్, నేర చరిత్రలో కూడా తెలుగు నేతలు అగ్రభాగానే ఉంటున్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత గత 2 పర్యాయాల కంటే మరింత దూకుడుగా సంస్కరణలను చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ బిల్లు ప్రకారం ఒక ప్రజాప్రతినిధి 30 రోజులు వరుసగా కస్టడీలో ఉంటే ఆ తర్వాత 31వ రోజున ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ పదవులను ఆటోమేటిక్గా కోల్పోతారు. ఈ నేపథ్యంలో అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ఈ నివేదిక వెల్లడించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 89 కేసులతో ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. తమిళనాడు సీఎం ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ 42 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 19 కేసులున్నాయి. మొత్తం 31 మంది ముఖ్యమంత్రులలో 13 మందిపై తీవ్ర నేరారోపణలతో కూడిన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. వీరిలో హత్యాయత్నం, కిడ్నాప్, వేధింపులు, లంచం వంటి తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఈ తీవ్ర నేరారోపణలు రుజువైతే గరిష్టంగా 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నివేదిక ముఖ్యమంత్రులపై ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్యను వెల్లడించడమే కాకుండా భారత రాజకీయాల్లో ఉన్న అపారమైన వైరుధ్యాలను కూడా ఎత్తిచూపుతోంది. ఈ పరిస్థితులు ప్రజాప్రతినిధుల పారదర్శకత, జవాబుదారీతనంపై చర్చను మరింత పెంచే అవకాశం ఉంది. నిజానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి దూకుడున్న నాయకుడు. అందుకే ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన కేసులు ఆయనపై ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆయనపై 34 కేసులు నమోదయ్యాయి. ఒక ముఖ్యమంత్రిగా 2 చీటింగ్ కేసులు కూడా ఉండటం విశేషం. రేవంత్ రెడ్డిపై ఒక ఫోర్జరీ కేసు కూడా ఉందంటే రాజకీయాల్లో ఉన్నవారి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళలపై దాడికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డిపై ఒక కేసు నమోదయ్యింది. ప్రభుత్వోద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని మరో కేసు నమోదయ్యింది. సాక్ష్యాధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించారన్న కేసు కూడా రేవంత్ రెడ్డిపై ఉంది. లెక్కలు తారుమారు చేశారని ఒక కేసు ఆయనపై నమోదయ్యి విచారణలో ఉంది. అయితే ఈ మధ్యనే ఆయనపై 1-2 కేసులు కొట్టేసిన మాట వాస్తవం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.